క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. 2 రౌండ్లు అయిపోయాయి. సో 2 రౌండ్లో ఎవరు గెలిచారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమో చూస్తుంటారు కదా, సో గట్టిగా జరిగింది. కళ్యాణ్ బీభత్సం కనిపిస్తూ ఉంది. సో ఫర్ ద ఫస్ట్ టైం 3 వారాల తర్వాత కళ్యాణ్కి ఆన్ ట్రాక్లోకి వచ్చాడనమాట కళ్యాణ్. సో అసలు ఏం జరుగుతుంది అని మాట్లాడుకుందాం. లైవ్లో జస్ట్ టీమ్స్ డివైడ్ అయ్యాయి. దాని తర్వాత 2 టాస్కులు జరిగాయి. ఆ 2 టాస్కుల్లో ఎవరు గెలిచారు, ఏంటి పరిస్థితి, సో కంటెండర్స్ ఎవరయ్యారు, కొత్త కెప్టెన్ ఎవరు అవ్వబోతున్నారు అనేది మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు సింగిల్ టాపిక్ అబ్బా, సో ఎక్కువసేపు లాగ్ ఉండదు. ఛానల్కి రిపోర్ట్లు కొడుతున్నారు, క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది వ్యూస్ ఎందుకు రావట్లేదన్నా ఎప్పటి నుంచి చేస్తున్నాం అంటే లిటరల్లీ రిపోర్ట్లు కొడుతున్నారు. ఛానల్కి క్లియర్గా తెలుస్తుంది, అర్థమవుతుంది. నేను మళ్ళీ అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద ఛానల్లో వాళ్ళ నేమ్స్ మన ఛానల్లోకి తీసుకొచ్చి వాళ్ళ ఛానల్ చూడండి వాళ్ళు ఇంకా బాగా చెప్తారు అనే కామెంట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అది చాలా డీగ్రేడింగ్గా ఉంటుంది, చాలా గలీజ్గా ఉంటుంది. అది ఎవరు చేస్తున్నారో ఏమో మనకు సంబంధం లేదు. అండ్ నన్ను తొక్కితే వాళ్ళకి ఏమొచ్చుద్దో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు నన్ను తొక్కుతున్నారని కూడా నేను అనుకోను. బట్ రిపోర్ట్లు అయితే కొడుతున్నారు. అది ఎవరు కొట్టిస్తున్నారు, పెద్దవాళ్ళు కొట్టిస్తున్నారా లేకుంటే లాస్ట్ టైం నేను ఎవరి గురించి నెగిటివ్గా చెప్తే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారో మనకు తెలియదు, కానీ రిపోర్ట్లు అయితే కొడుతున్నారు. అబ్బా నేను ఏమంటారా అంటే అందరికీ చెప్పేది ఏంటంటే ఒక్క వ్యూ రాకపోయినా రోజుకి 5 వీడియోలు చేసి పెడతాను అక్కడ. అది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నాకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, నాలో ఆ బ్యాగేజ్ ఉంటుంది కదా, దాన్ని నాకు అలా పెట్టుకోను మైండ్లో. వీడియో చేసి పెట్టేస్తానే ఉంటా నా వైపు నుంచి. ఇంకా రిపోర్ట్లు అంటారా, నీ ఊహకే వదిలేస్తున్నా. నేను దాని గురించి ఎక్కువ కూడా మాట్లాడదలుచుకోవట్లేదు. వాళ్ళు మాట్లాడాలనుకుంటే చాలా గట్టిగా ఎప్పుడో ఒక రోజు మాట్లాడతాను. ఇప్పటివరకు అయితే మాత్రం సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే కొంచెం లైక్ చేసి ట్రై చేయండి, ఎక్కువగా బూస్ట్ వస్తుంది. చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి వెళ్ళిపోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా లైక్ అయితే ఒకసారి చేసేళ్ళండి అబ్బా, కొన్ని రోజులు అట్లీస్ట్. కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లు. సో నిన్న ఎవరైతే 4 కెప్టెన్స్ ఉంటారో సో ఆ 4 అక్కడే నిలబడినారు లీడర్స్. సో ఈ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ కూడా మన డెమోన్ పవన్ సంచాలక్. డెమోన్ పవన్ కూడా గేమ్ ఆడితే డెమోన్ పవన్ గెలిచేస్తారేమో అన్న భయం బిగ్ బాస్ టీంలోకి వచ్చేసినట్టుంది. ఆ మనోడికి అంత లక్ ఫేవర్ ఉంది, ప్లస్ మనోడు కూడా గట్టిగా ఆడుతున్నాడు కాబట్టి. సో అందుకని మనోడిని కేవలం జస్ట్ సంచాలక్ మాత్రమే పరిమితం చేశారు. నిన్న ఎవరైతే 4 టీమ్స్ ఉన్నారో సుమన్ శెట్టి గారు, కళ్యాణ్, తనూజ అండ్ బర్నీ గారు, సో ఆ 4 టీమ్ లీడర్స్ ఉంటారు. వాళ్ళ టీమ్ లీడర్స్లో ఎవరైతే ఇద్దరిద్దరు మిగిలిన కంటెండర్స్ ఉంటారో ఆ ఇద్దరిలో నుంచి ఒక్కళ్ళని రిటైన్ చేసుకోవచ్చు అనమాట, ఐపీఎల్లో రిటైన్ చేసుకున్నట్టు. సో అలా బర్నీ గారు శ్రీజాన్ రిటైన్ చేసుకుంటారు, కళ్యాణ్ ఇమాన్యుల్ రిటైన్ చేసుకుంటాడు, తనూజ రితు రిటైన్ చేసుకుంటుంది, సుమన్ శెట్టి రామోన్ రిటైన్ చేసుకుంటారనమాట. సో మిగిలిన వాళ్ళందరూ అక్కడ పెట్టేస్తారు వాళ్ళ బ్యాచెస్ వాళ్ళు. సో ఇప్పుడు బిగ్ బాస్ డిసైడ్ చేస్తారనమాట సో ఎవరిని సెట్ చేయాలి ఏంటి అనేది. సో తనూజ టీంలోకి మన హరీష్ గారిని పంపిస్తారు. నిన్న గొడవ జరిగింది కాబట్టి సో తనూజ, రితు, హరీష్ గారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ కళ్యాణ్ టీంలోకి ఫ్లోరా గారిని పంపిస్తారు. ఆ ఫ్లోరా గారు వెళ్ళారంటే ఆమె 100% ఎఫర్ట్ ఇస్తారబ్బా, నమ్మండి. నిన్న కూడా మీరు చూసింటారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి సంజనా గారు, రాము రాథోర్, సుమన్ శెట్టి అనమాట. ఎవరైతే గొడవ జరిగారో సంజనా గారిని ఆ టీంలో వేశారు. మంచిగా బిగ్ బాస్ మామూలుడు కదా, అసలు గట్టిగా పెడతారు. శ్రీజ, దమ్ము, భరణి గారి టీంలోకి దివ్య, నిఖితా పెట్టారు. ఇప్పుడు భరణి గారికి ఉంటుంది. సో అసలు ఏంటంటే మామూలుగా ఉంటుంది అనమాట, ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంటుంది భరణి గారికి. సో ఇవన్నమాట ఈ 4 టీంలు బిగ్ బాస్ టీం ఇలా ఫామ్ చేశాడు. ఇలా ఫామ్ చేసిన తర్వాత సంచాలకంగా మన డెమోన్ పవనే ఉంటాడనమాట. సో కంటెండర్స్ ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరైతే ఉంటారో సో ఒక్కొక్క టీం నుంచి సో ఫ్లోరా గారు టీమ్ లీడర్స్ అనమాట. వాళ్ళు ఈ 4 టీమ్స్కి యాక్చువల్గా టీమ్ లీడర్స్ కూడా మారుతారు. సో మారినప్పుడు ఫ్లోరా గారు కళ్యాణ్ టీంకి ఫ్లోరా గారు టీం లీడర్ అవుతారు, భరణి గారే ఉంటారు, సంజనా గారు టీం లీడర్ అవుతారు సుమన్ శెట్టి వాళ్ళ దానికి, హరీష్ గారు అవుతారు తనూజ వాళ్ళ దానికి. సో వీళ్ళు 4 టీం లీడర్స్ అవుతారు అనమాట. అండ్ 4 కలర్స్ ఉంటాయి కదా, సో 4 కలర్స్ 4 టీమ్ లీడర్స్. ఫస్ట్ టాస్క్ ఆ బాల్స్ పట్టే టాస్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చెప్పిన కలర్స్. సో ఆ బాల్స్ పట్టే టాస్క్లో సో ఫస్ట్ టాస్క్ మన కళ్యాణ్ వాళ్ళు గెలుస్తారు. సెకండ్ టాస్క్ కూడా వేరే టాస్క్ జరుగుతుంది. సో ఆ టాస్క్ కూడా ఫ్లోరా వాళ్ళే గెలుస్తారు. 2 టాస్క్లో ఫ్లోరా వాళ్ళే గెలుస్తారు. సో అక్కడ యాక్చువల్గా 4 పవర్ కార్డులు ఉంటాయి అనమాట. ఒకటి కంటెండర్ పవర్ కార్డు, రెండోది మటన్ పవర్ కార్డు, మూడోది లగ్జరీ ఫుడ్ పవర్ కార్డు, 4వది కిక్ అవుట్. నేను నైటే పెట్టా మెసేజ్లు. పాప లాస్ట్ సీజన్ వాళ్ళు మటన్లు చికెన్లు వండుకొని తిన్నారు, వీళ్ళు పాపం ఉత్త కూరగాయలు వండుకొని తింటా ఉన్నారు, ఏంది బిగ్ బాస్ అని పెట్టేసరికి మరి బిగ్ బాస్ మంచోడు కాబట్టి పాపం వాళ్ళకి ఫుడ్ గురించి పెట్టారనమాట. సో ఫస్ట్ టాస్క్ గెలిచినప్పుడు కళ్యాణ్ వాళ్ళు గెలుస్తారు కాబట్టి ఫ్లోరా టీం గెలుస్తారు కాబట్టి సో ఫ్లోరా టీం మీరు ప్రోమోలు చేసిన టాస్క్ ఫ్లోరా వాళ్ళు గెలుస్తారు. ఫ్లోరా వాళ్ళు గెలిచినప్పుడు ఆ కంటెండర్ తీసుకుంటారు. సో ఆ కంటెండర్ తీసుకునేది మీరు ప్రోమోలో చేసిన సెకండ్ టాస్క్ అనుకుంటా.
ప్రోమో కంటెండర్ తీసుకున్న టాస్క్లో దాంట్లో కళ్యాణ్ ఫస్ట్ కంటెండర్ అవుతారు అనమాట. సో కళ్యాణ్ అవుతాడు. కళ్యాణ్ ఎఫర్ట్స్ మామూలుగా ఉండవు ఈరోజు. కళ్యాణ్ బీభత్సం చేస్తాడనమాట. ఓకే, కొంచెం హడావుడి జరిగినా పర్లేదు, కానీ చేసినా పర్లేదు, బట్ నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే కళ్యాణ్ ఆడబోతున్నాడు అని క్లియర్గా అర్థమవుతుంది. కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ నుంచి కోరుకునేది అదే, ఆ పిల్లోడికి టాస్క్లు పెట్టండి రా బాబు, ఆ పిల్లోడి టాస్క్లు పెడితే ఆ పిల్లోడి పర్ఫార్మెన్స్ చూపిస్తారు అని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకుంటా ఉన్నారు. కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకున్నదే జరగబోతుంది అని క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఆ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి మళ్ళీ ఫ్లోరా వాళ్ళ టీమే గెలుస్తారు. సో అక్కడ కిక్అవుట్ తీసుకుంటారు అనమాట. కిక్అవుట్ పవర్ కార్డ్ ఏది ఉంటుంది, ఆ కిక్అవుట్ పవర్ కార్డ్ తీసుకొని, సో బర్నీ వాళ్ళ టీం ప్రోమోలో చూసింటారు కదా, సో ఎవరినొకరు తీసేయాలి, బర్నీ వాళ్ళ టీంని కంప్లీట్గా బర్నీ వాళ్ళ టీంని తీసేస్తారనమాట. ఓకేనా, సెకండ్ దాంట్లోంచి బర్నీ వాళ్ళ టీంని తీసేస్తారు. సో బర్నీ వాళ్ళ టీంని తీసేస్తారు. ఫస్ట్ దాంట్లో కంటెండర్ ఒకళ్ళు అవుతారు అండ్ ఒకరిని కంటెండర్షిప్ నుంచి తీసేయాలి. సో తనూజాని కూడా తీసేస్తారు మనోడు ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ టాస్క్లోకి వచ్చేసరికి ఫ్లోరా వాళ్ళ టీం గెలుస్తారు. ఒక టీంని కిక్అవుట్ చేయాలి, కంప్లీట్గా బర్నీ వాళ్ళ టీం కిక్అవుట్ అయిపోద్ది. బర్నీ వాళ్ళ టీం కిక్అవుట్ అయిపోయింది అంటే బర్నీ వాళ్ళ టీంలో ఉన్న ఇద్దరు కామనర్స్ పైకి వెళ్ళిపోతారు, వాళ్ళకి గేమ్ ఆడే ఛాన్స్ రాదు. అఫ్కోర్స్ శ్రీజ గారు అండ్ దివ్య గారు ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు. చాలా క్రూషియల్ వీక్, అలాంటిది వాళ్ళకి అసలు ఇంకా గేమ్ ఆడే అవకాశమే లేదు, వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశమే లేదు అన్నప్పుడు సో అది కొంచెం టెన్షన్గానే ఉంటుంది. దట్టు ఇక్కడ ఫ్లోరా గారు గెలుస్తున్నారు. 2 సార్లు ఆమె కెప్టెన్గా ఉన్నప్పుడు 2 గేమ్స్ ఆమె గెలిచారు. అండ్ నిన్న ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నామినేషన్ పాయింట్స్ చాలా బాగా మాట్లాడారు. సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ చూస్తూ ఉంటే సో ఫ్లోరా గారికి గట్టిగా ఓటింగ్ బ్యాంక్ అయితే పెరగతానే ఉంది, కనిపిస్తానే ఉంది క్లియర్గా. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫ్లోరా గారు ప్రూవ్ చేసుకునే కొద్దీ, ఫ్లోరా గారు హైలైట్ అయ్యే కొద్దీ సో కామనర్స్లో టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే రితు పోయే ఛాన్స్ లేదు, సంజన గారు వెళ్ళే ఛాన్స్ అసలే లేదు. ఓకేనా, సో ఇప్పుడు కాకపోతే ఇప్పుడు వీళ్ళ ముగ్గురులోనే ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో వీళ్ళ ముగ్గురులో ఎవరికి ప్రాబ్లం ఉంటుంది అంటే కొంచెం దివ్య, నిఖిత, శ్రీజ, హరీష్ గారికి శ్రీజకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో అందులో దట్టు శ్రీజకి ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా కనపట్లేదు దీని ప్రకారం చూస్తూ ఉంటే. చూడాలి ఏం జరిగిద్ది అనేది. బట్ ఫస్ట్ 2 రౌండ్స్ మాత్రం సో ఫ్లోరా టీమే గెలిచారనమాట. ఫ్లోరా గారు అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదనమాట. అంటే ఆమె ఆడినా ఆడకపోయినా ఒకవేళ ఆమె ఆడుండొచ్చు, బట్ యాజ్ ఎ టీమ్ లీడర్గా ఆమె గెలిచింది అంటే సో ఆమెకు ఆబ్వియస్లీ ఆ క్రెడిట్ ఆమెకు వచ్చేస్తుంది కదా. ఆబ్వియస్లీ ఆమె హైలైట్ అవుతారు కదా ఫ్లోరా గారు. అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఫ్లోరా గారిది లేదు అని చెప్పిన వాళ్ళు లాస్ట్ 3 వీక్స్ నుంచి ఈ 4th వీక్లో ఆమె పార్టిసిపేషన్ కంప్లీట్గా ఉంది. నిన్న టాస్కులు అవ్వచ్చు, ఆ నామినేషన్స్లో అవ్వచ్చు, ఈ రోజు కూడా అవ్వచ్చు. సో మరి అంత పార్టిసిపేషన్ ఉన్న అప్పుడు వెళ్ళిపోతుంది ఆ బయటికి. సో లాస్ట్ వీక్ పాపం సైలెంట్ అయిపోయిన ప్రియా, 2 వీక్స్ వైలెంట్గా ఉన్న ప్రియా అప్పుడు వెళ్ళలేదు, కానీ సైలెంట్ అయిపోయినప్పుడు ప్రియాని బయటికి పంపించేశారు. అలాగే ఫ్లోరా గారిని కొంపతీసి ఏమన్నా పాపం అంత యాక్టివ్ పార్టిసిపేషన్ జరుగుతున్నప్పుడు ఏమన్నా బయటికి పంపిస్తారా చూడాలి. కానీ బట్ కామనర్స్ లాగా అయితే మాత్రం వాళ్ళకి ఇంకా డేంజర్గానే ఉంది. కామనర్స్కి పోయే కొద్దీ వాళ్ళకి రోజులు గడిచే కొద్దీ కామనర్స్కి కొంచెం ప్రాబ్లంగానే కనిపిస్తూ ఉందన్నమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. క్యాప్టెన్ ఇంకా ఎవరు అవ్వలేదండి. ఓకేనా, క్యాప్టెన్ అవ్వాలి. ఇంకా రౌండ్స్ జరుగుతాయి. ఇప్పుడు 2 రౌండ్లే జరిగాయి, ఇంకా 2 టాస్క్లు ఉన్నాయి. దాంట్లో మటన్ టాస్క్ ఒకటి ఉంది, లగ్జరీ ఫుడ్ టాస్క్ ఒకటి ఉంది. సో ఆ 2 ఉన్నాయి కాబట్టి ఆ 2 అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఆ 4 ఎవరైతే ఉంటారో కంటెండర్స్ అవుతారో ఆ 4 మళ్ళీ క్యాప్టెన్సీ గేమ్ జరుగుతుంది, వాళ్ళు క్యాప్టెన్ అవుతారు. ఇంకో చాలా టైం ప్రాసెస్ ఉందన్నమాట. ఓకేనా, ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఇంకా మీకు లైవ్లో జరగలేదన్నమాట. సో అందుకని దానికంటే ముందు మనం అప్డేట్లు ఇచ్చేస్తాను. ఓకే, జై హింద్.